పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిన్ను దాచిపెట్టు ఓ పుల్లోడా కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ గుల్లమ్మ కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే ఒట్టు కోరికంత నా మీదట్టు ఓ గుల్లమ్మ రబే 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 రంగుల రబ్బట్టు రద్దు రద్దు ఇస్తా నీకు తెరుపు పట్టు హలో లక్ష్ములు నమస్తే గ్రాండ్ వెల్కమ్ టు గ్రేట్ మొక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ ఆర్స్ మిరపగుళ్ళు లక్ష్ములు ఆడపడుచులు ముందుగా మీ అందరికీ కూడా శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు చక్కగా ఎన్ని మంగళవారాలు ఎన్ని శుక్రవారాలు చేసుకున్నాక నాకు అనిపించింది ఏంటంటే ప్రతిరోజు శ్రావణ మంగళవారం ప్రతిరోజు శ్రావణ శుక్రవారం అయితే ఎంత బాగుంటుంది అని చెప్పి చక్కగా కొత్త కొత్త నగలు పెట్టుకోవచ్చు కొత్త కొత్త చీరలు కట్టుకోవచ్చు అంటే అఫ్ కోర్స్ పూజలు ప్రసాదాలు కూడా ఉంటాయి అనుకోండి ఫాలోడ్ అన్నమాట ఎనీవే మీకు అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలండి మన జీ తెలుగు అంటే అందగత్తెల అంతఃపురం మరి ఈ అంతఃపురంలోంచి ఒక నలుగురు అందగత్తెలు ఉన్నట్టుండి ఈ శ్రావణ శుక్రవారం రోజున ప్రత్యక్షం అయిపోతే ఏమిటి ఆల్రెడీ అయిపోయారు మరి వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను చూసేయండి సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పర్వంలో సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పర్వంలో కిరికి కొట్టే కేరింతల్లో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో హాయ్ అందగత్తెలు వెల్కమ్ మిమ్మల్ని కాదు హాయ్ ఓ ఓ అలా అర్థమైందా అంటే అది యాక్చువల్లీ Okay. యునో నాకు నువ్వు అందంగా కనిపించింది ఇలాంటి ఈవెంట్స్ లోనే తెలుసా ఎందుకంటే పాపం నీకు నీ సీరియల్ లో అందంగా కనిపించే ఛాన్స్ ఇవ్వరు అదొక వెరైటీ అందం. ఓ నాలో ఎవరైనా కనిపించారు ఇప్పటి వరకు? లేదమ్మా నా భూతో నా భవిష్యత్ తెలుసా బూతులేని మధ్యలో శ్రావణ శుక్రవారం. రోహిణి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు యాక్చువల్లీ చాలా బాగున్నాను. ఏం చేస్తున్నానంటే లక్ష్మీరావు మా ఇంటి ప్రోగ్రామ్ కి వచ్చాను. నేను ఇప్పుడు జరుగుతున్నది అడగల హా? బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతోంది అని అడుగుతున్నా ఇక్కడ కాదు ఆ? ఓ ఎనీ అవుట్ ఆఫ్ ఫ్రేమ్. నో 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 సింగిల్ సింగిల్ ఇట్స్ బెటర్. శాండ్విచ్ మసాజ్ యా మసాజ్ ఓన్లీ సింగిల్ మసాజ్ సోలో మసాజ్. అయ్యో నీ ఫ్యాన్స్ అందరూ అసలు నువ్వు వచ్చావు అంటే చాలు అలా అలర్ట్ అయిపోతారు టీవీల ముందు. సో వాళ్ళందరి కోసం ఒకసారి మంచి మాస్ మసాలా చేయి పట్టుకుని తీసుకురా. ఓ కమ్ ఆన్ మేడం అచ్చా ఫస్ట్ బ్యాక్ ఎంట్రీ. ఆహా టేక్ అమ్మా. ఆహా మసాలా థాయ్ మసాజ్. ఓకే ఏ ఇంతకీ మీ భావన్ నువ్వు చేసుకుంటున్నావా అది నేనే ఎగరేసుకుపోతుందా చేసుకుంటాను నేనే చేసుకుంటా. ఒక్క రాదు ఆడు మా బావ దాని బావ కాదు. నీకెక్కడ బావ మామ నీకు. కానీ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరూ చేసుకో నేను చేసుకో. అక్క ఏ అవునా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అదొక twist.
ఇక్కడ మేము తెలియకుండా నాకు అక్కడ సీక్రెట్ జరుగుతుంది. సో కిక్ ఫుల్ ఎంటర్టైనింగ్ ఎలా అయితే చేస్తుందో మనల్ని, వాళ్ళ వీళ్ళు కూడా మనల్ని అలానే ఎంటర్టైన్ చేస్తున్నారు. లక్ష్మిలో మీ ఓపిక భరించండి వాళ్ళ. ఓకే కీర్తి, హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? ఏదో ఇలా బతికేస్తున్నా. ఏ లేదు, చాలా బాగున్నా, స్లిమ్ గా అందంగా. మాధురి ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను సీరియల్స్ అండ్ మూవీస్ చేస్తాను. సీరియల్స్ అండ్ మూవీస్. ఓకే, సో లైఫ్ గోయింగ్ ఆన్ హ్యాపీలీ. చాలా హ్యాపీ. అంతేనా? ఓకే, మరొకసారి మేమందరం కలిసి లక్ష్మిని మీ అందరికీ చెప్పేస్తున్నాము శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. ఓకే, మరి గిఫ్ట్స్ చూసేయండి వాళ్ళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునేవి. గిఫ్ట్స్ ప్లీజ్. సో అందరూ బాగా రెడీ అయిపోతున్నారు, మనం కూడా రెడీ కదా ఆడపడుచులు. మరి స్టార్ట్ చేసేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ? మీరు కూడా రెడీయా? అంతఃపుర అందగత్తెలు వచ్చేయండి. ముందు రోహిణి. రోహిణి మొత్తం 3 balls. ఫస్ట్ బాల్ వేసి స్లోగా మధ్యలోంచి. సెకండ్ బాల్. లాస్ట్ బాల్, లాస్ట్ బాల్, లాస్ట్ బాల్. అసలు ఎలాగే ఎలా? హౌ? అదృష్ట లక్ష్మి అన్నారు. నేను అందగత్త అన్న అదృష్ట లక్ష్మి అలా ఇప్పుడు అంటున్నా అదృష్ట లక్ష్మి అని. నిజమే, చాలా అదృష్టం ఉంది నీ దగ్గర. 260 పాయింట్లా? తీసుకో, పండ వేసుకో. నాకు రావని. ఏ వస్తా, ఎందుకు రావు? రా చెప్తా, నీతో నేను ఆడిస్తా రా. నాకు నీ పేరు విన్నప్పుడల్లా ఏదో హిమాలయ పర్వతరాజు కూతురు పేరు విన్నట్టు ఉంటుంది తెలుసా? ఈ మధ్యలో హీ తీసేస్తాం మేము. లొకేషన్ అందరూ మజా అని పిలుస్తాం. మజానా? ఓకే, ఆడేసే. హిమజ 200 పడితే దాన్ని దాటేస్తావు. పడవరా, ట్రై చేయి కదా. Not bad. Third chance. 90. సేమ్ వచ్చాయా? మీ ఇద్దరికి అన్ని సేమ్ టు సేమ్ తీసుకోవడం అలవాటు అయిపోయింది. మీ మామతో సహా 260 పాయింట్స్ తీసుకో. థ్యాంక్ యూ. కీర్తితో వచ్చి ఆడేద్దాం. ఓకే రెడీ కీర్తి, వేసే నీ ఫస్ట్ బాల్. ఎస్ రెడీ. ఓకే, పోయింది. సెకండ్ వన్. points. Okay, last chance. నీకు 10 మార్కులు వచ్చాయి. థ్యాంక్ యూ, లక్కీ యు నో. 260 ముందు వస్తుందా 10 ముందు వస్తుందా? 10. అప్పుడు ఎవరు ముందున్నట్టు? నేనే. అంతే, వెళ్ళిపో. అదే మాదిరి నా రెడీ మాధురి, ఆడేసే ఫస్ట్ బాల్. శ్రావణ మాసం టానిక్ కాగా లక్ష్మీదేవి నాకు ఇస్తుందని అనుకుంటున్నాను. మీరు కూడా నా సైడ్ నుంచి చూసి నేర్చుకోండి. మంత్రం బాగుంది. ఓకే, సెకండ్ బాల్. ఈసారి విష్ణువు పూజిస్తున్నాను. 100.
అది 10 పాయింట్స్. మాధురి 160 పాయింట్స్ తీసుకో. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ చూసేద్దాము. ఇద్దరికి టై పడింది మళ్ళీ ఇక్కడ కూడా. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాము. కీర్తి నువ్వే డ్రా తీయాలి, ఓకేనా? ఇందులో 1, 2 నెంబర్స్ ఉన్నాయి. నువ్వే తీసి ఆ భారం నువ్వే నెత్తి మీద వేసుకో. రెడీ ఎందుకు నేను ఇదే వస్తుంది రెడీ లేకపోతే నీకుంది నాకు లేదు. వన్ వావ్ ఎవరు? మజా మావానా? వన్ మావా నువ్వే. సూపర్, కంగ్రాట్స్. రౌండ్ టాప్. తీసుకో టాప్ గిఫ్ట్. గిఫ్ట్స్ ప్లీజ్. ఏదో బాగుంది పొడుగ్గా టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్, ఓకే. షూటింగ్ లకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హిమజ నీకేం కావాలి? నువ్వు కింద తీసుకోవాలి. రెడ్ స్ట్రిప్ బ్లండర్ ఎలక్ట్రిక్ బ్లెండర్ తీసుకో. మాధురి చెప్పు నీకేం కావాలి? నాన్ స్టిక్ నాన్ స్టిక్ సెట్, ఓకే. కీర్తి నీకేం కావాలి చెప్పు? డిన్నర్ సెట్ కావాలి. డిన్నర్ సెట్ తీసుకో. ఓకే, సో అలా ఎవరికి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేసాము. ఇప్పుడు చూసేద్దాం ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. ఆ డాన్స్ చూసేసిన తర్వాత తీసుకుందాం ట్రైన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. శ్రావణ మాసం స్పెషల్ లో ఒక చిన్న బ్రేక్. అటు ఇటు నన్ను అల్లుకుంది సిరి సిరి హరిచందనాల నవ్వు. ఓ, ఎవరని మరి వెతకగా నువ్వు నన్ను రూపుతోంది. నువ్వు కురిపించావిలా వినలేని వెన్నెలా నా పైన పలికించావురా ప్రాయాన్ని వేదెలా చిలియధరాల మధురాలు ఆస్వాదించేలా. ఎటురారా ఎటురారా కృష్ణయ్య నేనే రాధా నేనే రాధా. ఎటురారా ఎటురారా కృష్ణయ్య అందం గంధం నీవే కాదా. ఫుల్ ఎనర్జీ గా ఉన్నారు. ఇదే జోష్ తో స్టార్ట్ చేసేద్దాం మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. రోహిణి రౌండ్ ముందు నువ్వే ఆడాలి, టాపర్ కదా, ఓకేనా? క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా స్త్రీలు జల్లో ధరించే పువ్వులేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మల్లెపూలు మల్లెపూలు చూద్దాం. ఓకే, ఉంది మల్లెపూలు. సన్నజాజి సన్నజాజులు. సన్నజాజులు టాప్ 5 లో లేదు. ఓకే కనకంబరాలు. కనకాంబరాలు చూద్దాం. ఓకే, ఉన్నాయి. రోజ్ 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 ఉందా? ఉంది. చామంతి చామంతి, ఓకే చూద్దాం. చామంతి పువ్వులు తల్లో పెట్టుకుంటారు. ఓకే, ఇంకా బంతిపూలు. బంతి పువ్వులు ఉన్నాయా? చూద్దాం. లేదు. ఇంకా కాగడాలు అంటారు. కాగడా మల్లెలు, అవి మల్లెపూల కిందకి వచ్చేస్తాయి. ఓ ఇంకేమున్నాయి పువ్వులు? సంపంగి. సంపంగి ఉందా? సంపంగి పువ్వా? సూపర్. పువ్వా? నీ బంతి పూల సంపంగి పెట్టినా. సంపంగి పెట్టినా కదా మేడ కట్టనా. నువ్వు సంపంగానే ఏదో రాసుకున్నావులే అనుకున్నా, మరి ఇంత చేస్తావా? నేను ఎక్కడ ఊహించా. తీసుకో 5 కి 500 పాయింట్స్. నెక్స్ట్ ఆడేయాల్సింది నువ్వే హిమజ. రెడీ? రెడీ. క్వశ్చన్ ఏంటో చూసేద్దాం నీది. క్వశ్చన్ ప్లీజ్. మంత్రివర్గంలో ఉండే ముఖ్యమైన 5 శాఖలేవి? సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫైనాన్స్. ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారా? ఎస్ ఉన్నారు. సూపర్. ఆర్థిక శాఖ. ఇంకా అగ్రికల్చర్. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా? టాప్ 5 లో లేరు, ఆయన కూడా మంత్రే. సింగిల్ పీస్ అంతా. మెయిన్ ఆయన మర్చిపోతావా? తలకైనా మర్చిపోతావా?
చీఫ్ మినిస్టర్ ఉన్నారా? లేరు. ఇంకా హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ చూద్దాం. ఎస్ ఉన్నారు హోమ్ మినిస్టర్. ఇంకా ఇంకా ఆలోచించు. అది చాలా వీక్, అది నేను చూడటం. అందుకే అడిగాం. మీడియా చెప్పు. ఈ టైం చెప్పు. అదే చెప్పు. 5 4 3 2 1 టైమ్ అప్. రోహిణి నువ్వు చెప్పు రోహిణి. ఓ మంత్రివర్గంలో ఉండే ముఖ్యమైన అయితే శాఖలు: హోంశాఖ, ఆర్థిక శాఖ, రవాణా శాఖ. ఓకే అండ్ ఇంకా కార్మిక శాఖ. ఓకే అండ్ ఇంకా పర్యాటక శాఖ, టూరిస్ట్ మినిస్టర్. ఓకే సో 2 చెప్పావు. 200 పాయింట్స్. మనకి జనరల్ నాలెడ్జ్ కొంచెం తక్కువ కదా. నాకు జనరల్ నాలెడ్జ్ ఐలో ఉంది. అవును, మా తట్టుకోలేక వస్తున్నాం ఆ నాలెడ్జ్ తో. నెక్స్ట్ మాధురి, రెడీ? మాధురి నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. 5 లీప్ సంవత్సరాల పేర్లు. ఫిబ్రవరి 29 డేస్ ఉన్నది లీప్ సంవత్సరం. ఓకే, ఆ లీప్ సంవత్సరం 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అలా 4 ఏళ్లకు ఒకసారి వచ్చినటువంటి 5 లీప్ అంటే 5 4 20, ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1980 చూద్దాం ఉందా? లేదు, 80 లేదు. నెక్స్ట్ 84 ఉందా? చూద్దాం. లేదు. ఇంకా 84 తర్వాత 83 ఏంటి? 4 అన్నా కదా, అక్కడ నుంచి కౌంట్ చేద్దాం. 4 నుంచి కౌంట్ చేయి. 88 చూద్దాం. కష్టం వచ్చింది నీకు అసలు. తర్వాత 2005 నీకు లెక్కలు కూడా రాకపోతే ఎలా చెప్పు. 2005 2005 ఉందా లేదా చూద్దాం. అలాగే ఇంకేమైనా చెప్పు. ఫిబ్రవరి 29 కదా. నో డేట్ కాదు నాన్న, సంవత్సరము. 1999 ఉందా చూద్దాం. లేదు. టైమ్ అప్. ఓకే సో ఉన్నవి చూద్దాం ఒకసారి. 96 ఒకటి, 2000, 2004, 2008, 2012. ఓకే సో మనకి అలా ఏం పాయింట్స్ రాలేదన్నమాట. ఓకే కీర్తి నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. మిఠాయిలు అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. జిలేబీ చూద్దాం. జిలేబీలు ఉన్నాయి. ఇంకా రసమలై లేదు. చంపాకలి. అమ్మా నువ్వు కన్నడ స్వీట్లు చెప్పకు, తెలుగు స్వీట్లు చెప్పు. గులాబ్ జామ్ ఉందా చూద్దాం. యా ఉన్నాయి. ఇంకా కాకినాడ కాజు కాదు కజా. కాకినాడ కాజా టాప్ 5 లో లేదు. ఇంకా అదెందుకుంటది? స్వీట్ పేపర్. అసలు స్వీట్స్ చెప్పు. పూతరేకులు ఉన్నాయా చూద్దాం. పూతరేకులు లేవు. ఇంకా ఇంకేం స్వీట్స్ ఉన్నాయి? లాడు ఉందా? లడ్డు. ఫైనల్లీ 3 చెప్పేసావు. వెరీ గుడ్. నాకు ఇష్టమైన స్వీట్స్ చెప్పాను కానీ మిస్ అయిన ఆన్సర్ చూడు. జాంగ్రీ అండ్ మైసూర్ పాక్. సో 3 చెప్పావు. 300 పాయింట్స్. ఓకే గిఫ్ట్ తీసుకుందాము. రౌండ్ టాపర్ అగైన్ నువ్వే రోహిణి. తీసుకో రోహిణి గిఫ్ట్ ప్లీజ్. రోహిణి చెప్పే ఏ గిఫ్ట్ కావాలి నీకు? రోటీ మేకర్. ఓకే తీసుకో. నెక్స్ట్ కీర్తి నువ్వే టాప్ లో ఉన్నావు. నీకు జస్ట్ కింద చూసుకో, రెడ్ స్టెప్స్ మీద ఉన్నవి ఏం కావాలో. ట్రాలీ కిట్. ఓకే హిమజ నీకేం కావాలి? టేబుల్ మేట్. ఓకే నీకేం కావాలి చెప్పు మాధురి? టార్చ్ లైట్ అండ్ ఎమర్జెన్సీ లైట్. ఓకే సో సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆడపడుచులు. ఇప్పుడు చూసేద్దాం ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. ఆ డాన్స్ చూసేసిన తర్వాత తీసుకుందాం ట్రైన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మిరపగుళ్ళు. శ్రావణ మాసం స్పెషల్ లో ఒక చిన్న బ్రేక్. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు చంద్రుడు. నవ్వలేని సూపుల్లో నా ఏదో గుట్టుంది. చూడలేని నవ్వుల్లో నా ఏదో పెట్టుంది.
ఘల్లు గాజుల ఘల్లు ఏమంటున్నాదో గుప్పు గరగిన గుండెల ఘల్లు ఏమంటున్నాదో చెప్పయ్యా ఓ పిల్ల చెప్పయ్యా నా గుండెల్లో పండగ తెచ్చావే నా గాజుల్లో సడిపించావే నా పువ్వుల్లో దారమయ్యావే నా కళ్ళల్లో నీలై నువ్వే జారావే కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పుల్లు ఏమంటున్నాయో చెప్పయ్యా ఓ పిల్ల చెప్పయ్యా మిరపలు శ్రావణ శుక్రవారం స్పెషల్ ఎపిసోడ్ లో ఆడేద్దాం మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. సో ఈ రౌండ్ టోటలీ దంశరాజ్. సో టాపర్ రోహిణి కాబట్టి ముందు రోహిణి వస్తుంది, యాక్ట్ చేస్తుంది. బజర్ నొక్కకుండా మనం ఏదైనా నోట్లోంచి ఒక మాట మాట్లాడినా కూడా పాయింట్లు 10 పార్ట్లు కోసేయబడతాయి. ఓకేనా? వచ్చి దా. ఓ ఎర్ర ఎర్ర చిర ఓ రెండు జొళ్ళు ఓ తెల్ల మల్లి పుల్లు గుండె కోస్తి చూడు సిలక నీ బొమ్మ వేసి ఉంది రామ సిలక సిలక. ఓకే స్టార్ట్. చెప్పు హిమజ. డ్రింక్ తాగుడు దేవదాస -10. బీర్ బాటిల్ ఓకే మందు బాటిల్, మందు బీర్ బాటిల్. ఇట్స్ ఓకే. తీసుకో 40 పాయింట్స్. మై ఫేవరెట్. నీకు 60. వావ్ థాంక్యూ. ఓకే నెక్స్ట్ హిమజ నువ్వే ఆడాలిరా. యా రెడీ. పెళ్లికాని పిల్లాడు. పెళ్లిగాని పిల్లోడు తీసుకెళ్లిపోయాడు 10 పాయింట్లు. -10. బాయ్ ఫ్రెండ్. ఇంకా ఉంది దానికి. 5 4 3 2 బాయ్ ఫ్రెండ్ ఎవరు? బాయ్ ఫ్రెండ్ కావాలి. టైమ్ అప్. -10. చెప్పు మాధురి. బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు కాదు, -10 పాయింట్స్. వాటమ్మా. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? -10 పాయింట్స్. బాయ్ ఫ్రెండ్ ఏంటి? -10 పాయింట్స్. దుంపదేగా ఎలా? చెప్పేసావా? ఆల్మోస్ట్ చెప్పేసావు. నా నోట ఆ మాట. ఇంగ్లీష్ వర్డా? బాయ్ ఫ్రెండ్ ఏమయ్యాడు? గంగలో దూకాడు. -10. ఇంకా ఆపేద్దాం, మరి బాగోదు ఇంకెంతకంటే -10 తీసుకుంటే. ఓకే హిమజ నీకైతే 60 పాయింట్స్ వచ్చాయి. హిమజ తీసుకో, Thank you. నువ్వు బాగానే ఎంత చేసావు. support చేసిందో. బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి? ఓకే నెక్స్ట్ ఆడాల్సింది మాధురి. వచ్చి రెడీ స్టార్ట్. పెళ్లికాని పిల్ల. పెళ్లి కానీ ఓకే, పిల్లకి ఇంకో పదం చెప్పు. పెళ్లికాని అమ్మాయి. తీసుకో 40 పాయింట్స్. అండ్ నీకు 60. గో. ఇప్పుడు కీర్తి వస్తుంది. కీర్తి కమాన్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ. ఓకే స్టార్ట్. మసాజ్. అదే ఏం మసాజ్? మసాజ్. నేను ఎక్స్పెక్ట్ చేసా. రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్. అండ్ నీకు 60. ఉండాలి యాక్షన్. సీరియస్లీ కదా, ఇలా చెయ్యగానే చెప్పేసింది. ఓకే అలా థర్డ్ రౌండ్ అయిపోయింది. మళ్ళీ అగైన్ ఈ రౌండ్ లో కూడా 130 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయింది రోహిణి. కంగ్రాట్స్. అబ్బా నాకే బోర్ కొడుతుంది ప్రతిసారి నీకు కంగ్రాట్స్ చెప్పాలంటే. వేరే వాళ్ళకి చెప్పు నీకు కదా. విజయం అనేది గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. ఆ పైన ఇంకొకటే ఉంది, తీసుకో అది కూడా నువ్వే. ఒకరేగా. ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ బాగా ఎక్కువైపోతుంది అబ్బా నాకు. హిమజ 90 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. చెప్పు హిమజ నీకేం కావాలి? I'll go with silver set. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే
కీర్తి నీకు కిచెన్ సెట్ 5 పీస్ కిచెన్ సెట్ ఓకే తీసుకో. అండ్ నీకు ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ ఓకే. ఓకే థర్డ్ రౌండ్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాము. మరి శ్రావణ శుక్రవారం రోజున ఈ స్పెషల్ ఎపిసోడ్ లో బ్రేక్ తీసుకునే ముందు మీకు చూపించేస్తాను ఒక బ్యూటిఫుల్ డాన్స్. ఆ డాన్స్ చూసిన తర్వాత క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బ్యాటరీ ప్లేస్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళు శ్రావణ శుక్రవారం స్పెషల్ ఎపిసోడ్ లో తీసుకుందాం మరొక చిన్న బ్రేక్. కృష్ణుల ప్రేమల్లే గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి నీలం రంగల్లే వెలుగు దీపానికి మళ్ళీ ఆలు తేనే ఆలు మగలై కలిసి ఉండాలి. పట్టు చీర బాగుండే కట్టు బొట్టు బాగుందే చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐకాంతం లాగిందే బయట చెంగు బాగుందే బిడ్డ నడుం బాగుందే కుచీలలో పులుకే చూసి నా గుండె ఆగిందే. నీకోసంగా పుట్టిన అందం నీదే కావాలి నీ చూపులతో ఎదిగిన చందం నీకే ఇవ్వాలి. కింద అంటూ నువ్విస్తుంటే ఇంకే కావాలి నీ ఇంగువ సొగసుల గుమగుమ చూసి పచ్చనూరి తంజావూరు బొమ్మల్లే పదకొస్తావే మనసే మడతేసే మాయాజాలం చేసావే. ఊరు అందరూ నాపై చల్లేస్తున్నావే వయసే విరబోసే మనగాలై వచ్చేసావే. లాస్ట్ రౌండ్ గేమింగ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోతున్నాము. బట్ అంతకంటే ముందు ఫస్ట్ రౌండ్ నుంచి మన లక్ష్మి దగ్గర ఉన్న స్కోర్స్ ఒకసారి చూసేద్దాం. మొదలు పెట్టేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇందులో 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గేమ్. మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏ గేమ్ ఆడతారో. ఇందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. ఓకే ముందది చూద్దాం ఈ రౌండ్ లో గేమ్ నెంబర్ 1. ఫస్ట్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? మాధురి దా. మాధురి గేమ్ ఏంటంటే ఈ రింగ్ ఉంది కదా, నువ్వు ఇక్కడ నించుంటావు ఓకేనా. ఈ రింగ్ తీసుకుంటావు, రింగ్ తీసుకుని ఆ రింగ్ ని దాని మీద వేస్తావు ఓకే. మళ్ళీ ఆ 2 రింగులు తీసుకుంటావు, మళ్ళీ ఇంకో దాని మీద వేస్తావు, 3 పట్టుకుంటావు, 4, 5 చేస్తే చాలు మాకు యాక్చువల్ గా. నువ్వు చేసేస్తానంటే మొత్తం చేసి ఓకే. నీ దగ్గర ఉన్న పాయింట్స్ 220. బెట్టింగ్ ఎలా చేస్తావు, ఎవరెవరు మీద చేస్తావు? హైయెస్ట్ రోహిణి కాబట్టి 120. 50 హిమజ. 50 హిమజ. కీర్తి 50. మాధురి టైమర్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కూల్ గాడు కూల్ 5 కదా. కూల్ గాడు. Don't worry, చాలా టైం ఉంది. నో ప్రాబ్లం. కూల్ గాడు. టైం ఉంది. వాడు ఇంకా చాలా టైం అయిపోయింది, ఉంది మాధురి. yes లాస్ట్. hey come on. అమ్మయ్య. సూపర్. సూపర్ సూపర్. ఇంకా 15 సెకండ్స్ ఉన్నాయి. నో ప్రాబ్లం. ఆడు. లాస్ట్ అయిపోతారు. ఫాస్ట్ ఇంకా చాలే పాపం. పడేసే
అసలు బరువుగా ఉంది. ఓకే టైం అప్ టైం అప్ దా సూపర్ నిజంగానే సుర్రు సూపర్ అబ్బా అసలు నేను నిన్ను 5 ఆడమంటే నువ్వు ఏకంగా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసావు సూపర్ నువ్వు బెట్ చేసిన 220 పాయింట్స్ నీకు వచ్చేసాయి దాని దగ్గర నుంచి 120 పోయాయి 50 పోయాయి నీకు కూడా 50 పోయాయి ఓకే నీ స్కోర్ మాత్రం 440 పాయింట్స్ మాదిరి కంగ్రాట్స్ ఆయన చూసేద్దాం నెక్స్ట్ గేమ్ ఓం నమో 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 గో ఓం నమో 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 హే గేమ్ నెంబర్ 2 కూడా రెడీ మొహం అంత వింతగా పెట్టిందంటే దానికే వచ్చింది నెంబర్ 2 ఏం లేదు ఈ బాల్ రింగ్ లో నుంచి నా రింగ్ లోకి వేయాలి అంతే కాకపోతే 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని ఇలా ఇలా గెంతుకుంటూ వెళ్ళేయాలి రైట్ జంపింగ్ చెప్పండి సార్ ఎందుకంటే నువ్వు జంపింగ్ జపాంగ్ చేస్తుంటే చూడడానికి మాకు జిల్జిల్ జిగాగా ఉంటుంది ఓయబ్బో నీ సంతోషం తగలట్లే ఓకేనా బెట్టింగ్ చెప్పు 100 100 100 100 100 100 ఓకే ఆల్ ద బెస్ట్ అమ్మా 300 పాయింట్లు టైమర్ ప్లీజ్ రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ జాగ్రత్త అందరూ పోడియంలు గట్టిగా పట్టుకుని ఉంచండి అయ్యో షేక్ అయిపోతుంది అరే 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 ఇంకొకటి అమ్మాయి దేశేసేలా ఉంది ఈజీ గేమ్ తీసుకొచ్చి మీరు రోహిణికి ఇస్తే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఏ అది కొంచెం కష్టం గేమ్ అంజలి 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 ఇంకో ఎన్నేస్తావు నేను 3 వేసేసాను డాన్స్ కానీ చాలా కష్టమైన game. పెట్టండి యాక్చువల్ గా 6 నువ్వు టెన్షన్ పడతావని 3 అని చెప్పా నిజంగా అమ్మ లేదు ప్రామిస్ నేను ఒప్పుకోను అరే నిజంగా ప్రామిస్ ఇంకా 2 వేసి ఇంకొక 2 ఇంకా టైం ఉంది రెండు ఇంకొకటి Let's go! Everybody! ఈ స్కోర్ 1070 పాయింట్స్ కొంచెం ఎక్కువ పెట్టాల్సింది ఏమిటది ఆ స్కోర్ స్కోరా మరి 100 పాప ఇంకా అంతకంటే లాక్కుంటే బాగోదు వాళ్ళ దగ్గర ఆయన చూసేద్దాం నెక్స్ట్ గేమ్ నెంబర్ 3 థర్డ్ గేమ్ కూడా వచ్చేసింది ఇంకా మిగిలింది ఇద్దరే హిమజ అండ్ కీర్తి ఎవరు ఆడుతున్నారు థర్డ్ గేమ్ కీర్తి రా వచ్చి ఇలా పట్టుకుని తీసుకెళ్లి ఆ టేబుల్ మీద నించోబెట్టాలి అంతే బెట్టింగ్ చెప్పు బెట్టింగ్ 5 పెడితే చాలు నువ్వు 220 ఉంది మొత్తం పెట్టే రోహిణి మీద 220 యా మొత్తం పెట్టే రోహిణి మీద 220 60 seconds timer ready start చేయాలండి పట్టెక్కుంటది నొప్పుకోను నా 220 పాయింట్లు తప్పే ఏ నిజమే చెయ్యి తీసేయి వెళ్ళేటప్పుడు నేను బాల్ పట్టుకోవట్లేదు స్కర్ట్ పట్టుకోండి ఓకే కదా ఇంకొక 2 3 వచ్చు కదా 6 పెడతావా పెట్టుకో నీ ఇష్టం. నాకు అయితే నువ్వు ఇలా పరిగెత్తినప్పుడు అది పడిపోయింది అనుకో నాకు సంబంధం లేదు అమ్మో ఓకే పర్లేదు స్లోగా అది జాగ్రత్త పెట్టుకో
అంతా అక్కడే ఉంటాయి చేతులు వణుకుతున్నాయి. సూపర్ టాస్క్ డన్. కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే మంగళ్యం తంతున మద్దాలే చదవనా ఒకటల్లే మారనా పురిపాలే పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. ఇక వన్ అండ్ ఓన్లీ వన్ గేమ్ మిగిలింది. ఒకే ఒక పార్టిసిపెంట్ మిగిలింది. హిమజ పిలిచేద్దాం. హిమజ వచ్చేద్దాం. సో నీ గేమ్ ఏంటంటే ఆ మార్క్ ఉంది కదా దాని మీద ఈ బాల్ పెడతాం. ఓకే ఓకే ఈ బ్యాట్ తో ఒక్క స్ట్రోక్ ఇస్తే అందులోంచి బయటికి వెళ్ళిపోవాలి బాల్. ఆ ఇంట్లోంచి వెళ్ళాలి. ఆ ఇంట్లోంచి వెళ్ళాలి. ఎంత ఈజీ గేమ్ కదా. నీ టార్గెట్ ఎంత తెలుసా? 15 బాల్స్ నువ్వు ఇందులోంచి పంపించాలి. ఓకే ఓకేనా? చెప్పు బెట్టింగ్ చెప్పు. ఫుల్ రోహిణి ఇంకా వేరే ఫుల్ రోహిణియా? సూపర్. ఈ గేమ్ గనక హిమజ గెలిస్తే హిమజ విజయలక్ష్మి అవుతుంది. హిమజ గనక ఈ గేమ్ ఓడిపోతే నువ్వు విజయలక్ష్మి అవుతావు. ఓకేనా? ఓకే రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 3 4 balls 5 ఇంకా 10 వేయాలి. ఓకే 6 ఓ ఓ ఓ ఓ ఏ కమాన్ మధ్య టైం అయిపోతుంది. రోహిణి రెడీ. 7 8 కమాన్ 9 టైమ్ అప్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా తలకిందులు కిందులు తలకిందులు కిందులు ఎవ్రీథింగ్ తలకిందులు కిందులు Here we go తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు. సో ఫైనల్లీ ఇవాల్టి శ్రావణ శుక్రవారం స్పెషల్ ఎపిసోడ్ లో విజయలక్ష్మి అయిపోయింది. రోహిణి కంగ్రాచులేషన్. రోహిణి నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అష్టలక్ష్మి వెండి కలసం అండ్ ఫ్రిడ్జ్. ఏది కావాలి? అష్టలక్ష్మి వెండి కలసం. ఓకే తీసుకో. అష్టలక్ష్మి వెండి కలసం నీదే. అండ్ ఇక గోల్డ్ రౌండ్ ఆడదు కానీ రా. రోహిణి శ్రావణ శుక్రవారం రోజున బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ నీకు వచ్చింది. వదులుకోవద్దు. లక్ష్మీదేవి వచ్చేలాగా గట్టిగా తిప్పు. లక్ష్మీదేవి వస్తే బంగారు లక్ష్మి రౌండ్ ఆడొచ్చు. గట్టిగా తిప్పాలా? యా రెడీ? స్టార్ట్. లాఫింగ్ బుద్ధ వచ్చింది. ఇలా ఆగింది అది. ఓకే కంగ్రాట్స్ విజయలక్ష్మి అయ్యావు. నీకు అష్టలక్ష్మి కలసం ఇచ్చేస్తాను. అలాగే మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాను. వచ్చేది సో ఆడపడుచులు మిమ్మల్ని ఇంటికి పంపించే ముందు మీకు ఇంకొన్ని గిఫ్ట్లు ఇచ్చే ముందు జీ తెలుగు నుంచి మీకు ఒక లాంఛనం. శ్రావణ శుక్రవారం పూట ఇచ్చేస్తున్నాను. నీకు ఇంకా తిరిగిపోద్ది లక్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి.
ఇవాల్టి శ్రావణ శుక్రవారపు స్పెషల్ ఎపిసోడ్. మన జీ తెలుగు ఆడపడుచులు మిమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. నేనైతే అసలు ఇవాళ ఎపిసోడ్ లో నవ్వినందుకు నా బుగ్గలు కూడా నొప్పెడుతున్నాయి, అంత నవ్వా ఇవాళ ఎపిసోడ్ లో మాత్రం. సో మీరు కూడా ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇక గిఫ్ట్లు తీసుకునే టైం మీకు కూడా. సో వెంటనే ఈ పార్సల్ చూసేయండి. ఈ పజిల్ కి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మండే నుంచి ఈ రోజు వరకు అంటే ఫ్రైడే వరకు పంపించిన SMS లోంచి ఒక లక్కీ SMS విన్నర్ ని మహాలక్ష్మిగా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము అష్టలక్ష్మి కలసంతో పాటు అందమైన చీర. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆన్సర్ ఏమిటో ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ కలుసుకుంటాను మిమ్మల్ని సోమవారం రోజు ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ బై బై.